I want to show her. చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేశాను బికాస్ నా కష్టార్జితంతో ఇల్లు మొత్తం రెనోవేట్ చేశాను. किसका स्कूटर है ये? अच्छा पुप्पू होना दादी होना? दादी. फिर अभी पुप्पू पूछे ये कौन सा गाड़ी? आता है ये मेरा. ये साइड का सूख गया मेरे को तो दो సైడ్. నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతున్నాను. అక్కడైతే మా అమ్మ నాన్నని ఎవరు చూస్తారు, వెనక ముందు ఆలోచించకుండా అంతగా ఇదిగా ఎంత స్ట్రగుల్ అయిందో నాకు తెలుసు అండి. ఈజీగా రాలేదండి, ఇది చాలా ఈజీగా రాలేదు. ఎన్నో సంవత్సరాల తన కష్టం, ఎన్నో సాక్రిఫైజెస్ చేసి తను ఎంతో కష్టపడితే తప్ప ఈరోజు ఈ స్టేజ్కి లేదు. తను सबकी दुआएं हैं, आपकी दुआएं छे. You missed me. Oh my God, I missed you. Hi guys, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరశ్రీ వ్లాగ్స్ తెలుగు. ఓకే గైస్, చాలా రోజుల తర్వాత నా క్యానన్ ZV-1, దీని పేరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాను. సోనీ ZV-1 సోనీ. బేసిక్గా నా క్యానన్ కెమెరా, చిన్న కెమెరా ఉండే కదా, లైక్ ద క్యా బోల్తే క్రెడిట్ కార్డ్ సైజ్ కెమెరా. సో దాంతో వ్లాగ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా స్టడీ షాట్స్ ఉండబోతున్నాయి. రైట్ నో కిచెన్లో ఉన్నాను. నేను అర్హాన్ స్కూల్కి వెళ్ళలేదు బికాస్ వీ కైండ్ ఆఫ్ వోకప్ లేట్. పొద్దునే చాలా ఎర్లీగా లేచేసాడు అర్హాన్, లైక్ 5 to 6 ఆ టైంకి లేచేసి ఇంకా ఐ వాంట్ వేకప్ అన్నాడు, విచ్ ఇస్ ప్రీ ఎర్లీ. సో అప్పుడు కష్టపెట్టి 6 o'clock పడుకోబెట్టి వీ కైండ్ ఆఫ్ వోకప్ అట్ 8:30, విచ్ వాస్ లేట్. స్కూల్కి వెళ్ళట్లేదు. సో ఇవాళ ఎందుకు వ్లాగ్ చేస్తున్నానంటే మా అత్తగారు వాళ్ళ ఇంటికి వస్తున్నారు. అంటే మా అత్తగారు తబస్సుం మా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తున్నారు. సో ఇల్లు రెనోవేట్ అయిన దగ్గర నుంచి మా అత్తగారు తబస్సుం ఇల్లు చూడలేదు. ప్రిన్స్ అండ్ అనుజాన్ హ్యావ్ బీన్ కమింగ్, బట్ మా మామగారు, అత్తగారు అండ్ తబస్సుం వీళ్ళు ముగ్గురు చూడలేదు. బట్ టుడే దే ఆర్ గోనా కమ్. నాట్ ఇల్లు చూడడానికి రావట్లేదు, బట్ మా మమ్మీని కలవడానికి వస్తున్నారు. సో ఇఫ్ యూ గైస్ ఆర్ంట్ అవేర్, మా మమ్మీకి రీసెంట్గా సర్జరీ జరిగింది. ఆ వీడియో ఒకవేళ పోస్ట్ చేస్తుంటే ఆల్రెడీ యూ ఫైండ్ ఇట్ రైట్ హియర్. ఒకవేళ నేను పోస్ట్ చేయలేదు అనుకోండి, ఆ వీడియోస్ కూడా త్వరలో రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం పల్లీలు వేయించాను, చట్నీ చేద్దామని చెప్పి. సో ఇది క్విక్గా ఫినిష్ చేసేసి ఐ క్యాచ్ యూ గైజ్ కాసేపట్లో. మా అత్తగారు వాళ్ళు వస్తారు కదా, సో డే అంతా ఎలా ఉండబోతుంది. ఇట్స్ గోనా బి ఫన్ అండ్ ఆల్సో ఐ వాంట్ టు షో హర్. చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేశాను బికాస్ నా కష్టార్జితంతో ఇల్లు మొత్తం రెనోవేట్ చేశాను, ఆర్గనైజ్ చేయించాను, మొత్తం చేశాను కాబట్టి ఐ రియలీ వాంట్ టు హియర్ ఇట్ ఫ్రమ్ హర్. సో స్టే ట్యూన్ అండ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు చట్నీ చేసేద్దాము అండ్ ఐ విల్ క్యాచ్ యూ గైజ్ ఇన్ అ బిట్. సో బేసిక్లీ మై సోనీ కెమెరా, నా కెనన్ కెమెరాలో బ్యాటరీ అయిపోయింది. సో నౌ ఐ గాట్ మై పాకెట్, ఆస్మో పాకెట్. అది ఛార్జింగ్కి పెట్టా అక్కడే. Idli with chutney is ready and Arhan is sitting here and eating. Wait, what are you eating? You want me to fix that? वो भी निकालो. अच्छा ठीक है, निकाल दो. 1 second. Okay. Wow. किसका स्कूटर है ये? स्कूबी डूबी स्कूटर. So colorful your Scooby Dooby scooter is, Arhan. You need help? Sure. दिशाम हो गया. Easy turning है baby. इधर साइड बेंड करो, इधर टर्न होता. Yes. तो మా అర్హాన్ యూస్ చేస్తున్న స్కూటర్ ఇది. And he totally loves it. ఇది obviously Love Lab నుంచి, and you guys know we've been using Love Lab products ever since Arhan was born. Because first అయితే వీళ్ళ products అన్నీ కూడా సేఫ్టీ సర్టిఫైడ్ ఉంటాయి guys. అండ్ ఇది వచ్చేసి Love Lab చాయిస్ స్కూటర్ ఫర్ కిడ్స్. 3 wheels ఉంటాయి దీనికి. చూస్తే ముందు 2 అండ్ వెనకాల 1, సో దట్ మన పిల్లలు బ్యాలెన్సింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది నాన్ స్లిప్ గ్రిప్, చక్కగా మన పిల్లలకి స్లిప్ అవ్వకుండా మంచి గ్రిప్ తో వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఓపెన్ అండ్ లాక్ బటన్ ఉంటుంది. సో చక్కగా మనం దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని
ఇక్కడ ఈ బటన్ నొక్కి మన బేబీ హైట్ తగ్గట్టు మనం ఎంత కావాలంటే అంత హైట్ పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు మా అన్న 3 years కాబట్టి కింద సైజ్లో పెట్టుకుంటాడు. అండ్ దెన్ వి జస్ట్ నీడ్ టు లాక్ ఇట్ బ్యాక్. అంత సింపుల్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది వచ్చేసి అల్యూమినియం అలాయ్ పైప్. అండ్ ఒకవేళ దీన్ని లెఫ్ట్ రైట్ టర్న్ చేయాలంటే జస్ట్ దీన్ని ఇలా వంచడమే. మన పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఇలా లెఫ్ట్కో రైట్కో అలా వెళ్ళిపోవచ్చు. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ప్లస్ మీరు వీల్స్ కనుక చూస్తే చాలా స్టడీ అండ్ ఆల్సో లైట్ బ్లింక్ అవుతుంది దీంట్లో మన పిల్లలు నడుపుతున్నప్పుడు. సో దే విల్ కైండ్ ఆఫ్ ఎంజాయ్ అనమాట. సో చాలా స్టడీ వీల్స్ అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బేసిక్గా దీన్ని స్టోర్ చేసి ప్యాక్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. దీన్ని ఎత్తడం అండ్ మూసేయడం అండ్ చాలా కాంపాక్ట్ అయిపోతుంది, చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ కూడా మీరు చూస్తే చాలా స్టడీగా ఉంటుంది. సో మన పిల్లలు 10 years అయ్యేంత వరకు కూడా దీన్ని వాడచ్చు. దిస్ సూపర్ స్ట్రాంగ్ అండ్ సూపర్ స్టడీ. సో స్టోరింగ్కి కూడా ప్రాబ్లం ఉండదు. మేమైతే దీన్ని అమెజాన్లో తీసుకున్నాము. సో దీని లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. బట్ యూ కెన్ ఆల్సో బై దిస్ ఫ్రమ్ దర్ ఒఫిషియల్ వెబ్సైట్. అండ్ ట్రస్ట్ మీ గైస్, మన పిల్లలు చక్కగా దీన్ని ఎంజాయ్ చేస్తారు అండ్ దే విల్ లవ్ ఇట్. ఇట్స్ గోనా బీ దేర్ బెస్ట్ ఫ్రెండ్. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఎక్కడైనా చక్కగా రైడ్ చేసుకోవచ్చు. యు నో హూస్ కమింగ్ హోమ్? हीरमा, देखो कौन हो हमारे, मालूम आपको? कुछ कार आ रहा. ओह माय गॉड, यू नो दादी एंड पुप्पू आर कमिंग होम. आपको मालूम ये बात? दादी और पुप्पू आ रहे. कुछ कार आ गया. ओह माय गॉड, इको स्पॉट आ गया रे. हीरा, दादी और पुप्पू आए, उनकी कार एंटर हो गई. सीरियसली, यू वांट टू ओपन द डोर फॉर देम? आपका स्कूटर हटाओ वहां से जल्दी. स्कूटर डोर के सामने निकालो जल्दी. दादी और पुप्पू आ रहे ना. ऐसे नहीं, राइड करके जाओ, अपने रूम में रख लो, जाओ. कम ऑन, गुड जॉब. फोकस फोकस, या गुड जॉब अरहान. Very good. Now you want to come and open the door for them? No, I do. I should open. Are you sure? Yeah. टू echo spot है बोलते हैं उनको. माइच बोलो. Guys, can you see two echo spots? Blue color echo spot and a red color echo spot. ये तालाब हो गया, ये आता है. ये तार होते, ये फुटकर डाल देता. Okay. ये तार दे ओपन हुआ तो. टमाटर बनाते आते हैं. ओके, किसके लिए वेट कर रहे हैं अरहान? किसके लिए वेट कर? हाँ? इनोवा तार चाहिए. इनोवा तार. नया नहीं पुप्पू. पूछो पुप्पू, why are you not coming? पूछो. नहीं. इसमें पूछो, कैमरा को पूछो. अच्छा पुप्पू होना दादी होना? दादी. फिर अभी पुप्पू पूछे. पुप्पू होना दादी होना? फर्स्ट बोलो. दादी. पुप्पू नको. अच्छा. Are you sure? दादी. पुप्पू. दादी. भाग गए क्या? आओ आओ जी. दादी. ऊपर भाग गए तो कैसा बेबी? दादी. नहीं आ रहे वो लोग अंदर, आप नहीं आए तो. हाय कैमरा. अस्सलाम गुड, थैंक यू. अस्सलाम वालेकुम जी. कंटेंट क्रिएटर. ऊपर उसके रूम में चले गए. कहाँ है? अंदर किड्स रूम में. क्या मेरा यू? हीरा कहाँ है? कहाँ है बच्चा? फरहान, मेरा यू. समीर अरहान देखे कहाँ है? आवाज दो, दादी बोलो. ये मम्मी मम्मी. लड्डू कम 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 कम. जल्दी 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 दादी को आप लेके जाओ. हाथ पकड़ के लेके जाओ. हाथ पकड़ के लेके जाओ दादी को. आपको नहीं मालूम मेरे को. श्योर, मैं ऊपर आना. आओ हाथ पकड़ के लेके जाओ. उन्होंने आ सकते खुद से. मैं नहीं आना. आना. ओके. यू नो व्हाट, सबसे ज्यादा कौन खुश हुआ जब स्कूल नहीं गए तो मैं. पैसे हमारा तो बचे है ना. रहेगा मम्मी. आप यहीं पे सोते.
Wow, I just love ये कौन सा गाड़ी? आता है ये मेरा रेड कलर का मिलना चला को नहीं सर्विसिंग तो लेते थे सर्विसिंग को लेके जाना. आप चलो लेट्स गो टू जाओ. सर्विसिंग. फिर थोड़ी देर से बैठ के मेरा भी चलो चलो दोनों जाएंगे सर्विसिंग को. चलो चलो. दादी अल्हम्दुलिल्लाह. नहीं रख लो आप आप बैठो. मम्मी उसके बाद देखा. नहीं बात भी नहीं, जरा हटा के रखेंगे. आराम से बैठो, बैठो बेटा. अरे आंटी के रूम में नो टीवी नो टीवी. मम्मी को देखना है तो ना हॉल में देख के आके सो जाते, नहीं तो फिर रात में पूरा चलते रहता वो. चलते रहता. खाली रात में टीवी रहना इस सबके 3 देख लेती, Yeah, in the room. रेशमा का देख लेती, 4 रूम का, उसके बाद आ जाती. खत्म. हाँ वो इसका नहीं आता देखती. मम्मी हाँ सिंसियरली देखते, सिंसियरली सबको फॉरवर्ड करते. हाँ, वो देखती हूँ. बिग बास शुरू होता है वो देखती हूँ. तो ये साइड का सूख गया मेरे को चेयर तो दो साइड है. इधर है इधर जरा बड़ा है, यहाँ तक है. वो लंबा है. हाँ लंबा है, सो इधर रखे. इधर से हाँ फिक्स करे ना तो 2 साइड निकाल दिए तो इधर इधर से आपको इधर क्या से. क्या की वो ये ऐसा था, सो उम्मीद उम्मीद ये सका था. वो इधर था, वो इधर था. यहाँ पे ऐसे स्ट्रेट बड़ा वाला. बड़ा वाला था. वाओ ये फोन में गोल्ड में शना इधर आओ, स्कूटर लेके आओ. किसका है ये नया स्कूटर Can I also drive it? कूद गए थे अर्ली मॉर्निंग आप बहुत अच्छा करे नहीं तो ऐसे दिल नहीं लगता. मैं बोल रही मम्मी पर हाँ होना ही छोड़ना जब अरहान जब जाएंगे. हाँ चलो. సో బేసిక్ గా ఇది కొంచెం సైడ్ పెట్టండి. ఇట్లా పెట్టి ఇట్లా పెట్టండి. ఇద్దరిని బాయ్ జాకే. బాయ్. సో బేసిక్ గా ఇల్లు కట్టిన దగ్గర నుంచి అంటే రెనోవేట్ అయిన దగ్గర నుంచి ఐ బీన్ వెయిటింగ్ అనమాట. నేను ఎప్పుడు వస్తాను? మీకు చూపించాలి, మీరు ఇల్లు చూసి ఎలా ఉంది ఏంటని చెప్పాలి. అంటే ఎందుకంటే నేను చాలా కష్టపడి నా కష్టాజీతం సేవ్ చేసి 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 హాయ్ బేబీ చేశాను. అండ్ నాట్ జస్ట్ మనీ బట్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, మైండ్ ఇన్వెస్ట్మెంట్, స్ట్రెస్ అదంతా పడింది. కాబట్టి ఐ రియలీ వాంటెడ్ టు హియర్ మీరు ఎలా మీరు ఏం చెప్తారని చెప్పి. సో అందుకే చెప్పాలి ఎలా ఉంది అని చెప్పాలి. చెప్పాలి. ఫస్ట్ చూసేద్దాము, చూసిన తర్వాత మీరు రివ్యూ ఇవ్వండి. నేను కెమెరాలో చూపించాను బికాస్ ఆల్రెడీ వాళ్ళు చూసినట్టు కొంచెం చూసారు, టూర్ చూడలేదు. ये दिखा दिखा टर्न करो जानू. సో క్యూట్. बोला बच्चा. ये लिविंग ड्राइंग रूम किचन. किचन पूरा निकाल लेना. पूरा एंटायरली होम पूरा तोड़ के फिर काम करे वो डिशवॉशर पूरा बाहर रहे. बाहर यूटिलिटी इसलिए जगह स्पेशियस होगा. పెళ్లి చూసారు కదా. నవ్ యు టెల్ మీ ఎలా ఉంది. అల్హమ్దులిల్లా చాలా 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 బాగుంది. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అండ్ అంటే పాజిటివ్ వైబ్స్ అని చెప్తారు కదా, మనసు ఎంత మనం కష్టపడి ఎంత దీంతో ప్రేమతో పెడతామో అది రిఫ్లెక్ట్ అవుతుందని ఈ ఇంట్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. తను ఇంతకు ముందు కూడా తను అంటే చేసింది హౌస్ అంతా ఓకే. అప్పుడు తన స్తోమకు అంటే తనకి ఎంత స్తోమతకి తగ్గ దీంట్లో తను చేసింది. ఇప్పుడు తన నెక్స్ట్ స్టెప్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి చేసింది. అంటే ఎలా ఉందంటే కొత్త ఇంట్లో వచ్చినట్టు ఉంది. పాత ఇంటినే ఇంత బాగా చేసుకున్నారంటే. అండ్ వాళ్ళ నిజంగా లక్కీ ఏంటంటే ఈ మధ్య ఇంటీరియర్ డిజైనర్స్ మనకి అంత తెలిసిందే, అందరికీ ఫాస్ట్గా చేసి ఇవ్వరు, కరెక్ట్గా దొరకరు. కానీ దీనికి దొరికిన ఇంటీరియర్ డిజైనర్స్ చాలా బాగా చేశారు. అండ్ నిజంగా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అండ్ గాడ్ బ్లెస్ యూ. తన సమీర ఇలాగే ఇంకొక ఇల్లు త్వరలో కొని ఇలాగే మంచి పాజిటివ్ వైబ్స్తో ఉన్న లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నా. అంటే తను ఇక్కడున్నా నాకు ఒకటే అని నేను ఎప్పుడు చెప్తాను. సో ఏంటండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడుంటే మీ ఇంట్లో కదా అని అనుకుంటారు. ఇక్కడున్నా నేను ఇక్కడికి వచ్చినా నేను అక్కడికి వెళ్ళినా వి ఆల్ ఆర్ వన్ ఫ్యామిలీ. అలాగే మీరందరూ కూడా మా ఫ్యామిలీయే. సో దాంట్లో డిఫరెన్స్ చేసి చెప్పడానికి ఏం లేదు.
ఎప్పటి నుంచో పాపం వాళ్ళ మదర్ సర్జరీ అవ్వక ముందు నుంచి చెప్తున్నారు, రా చూడరా ఇల్లు. యాక్చువల్లీ మా అత్తగారికి ఐ సర్జరీ అయ్యేటప్పటి నుంచి నా ఐ సర్జరీ అయిన దగ్గర నుంచి సరే వస్తాను, ఇది అయిన తర్వాత వస్తాను, రేపు వస్తా, ఎల్లుండి వస్తాను, అసలు అవ్వలా. లక్కీగా ఈరోజు కుదిరింది. తనకి సర్జరీ అయిపోయి కూడా 15 days అయిందా? 1 week అయిందా? అప్పటి నుంచి అనుకుంటున్నాను, ఈ రోజు అయ్యింది చూడండి రావడం. సో మొత్తానికి అయితే చూసాను. బట్ నిజంగా గాడ్ బ్లెస్ యూ సమీరా, నీకు ఇంకా మంచిగా నువ్వు సక్సెస్ చూడాలి లైఫ్లో. ఇంకా అంటే తనది తనే కాకుండా తల్లిదండ్రులను చూసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఒక ఆడపిల్ల అయ్యి ఉండి ఒక మగాడిలా కష్టపడి తల్లి తండ్రిని ఇంత సపోర్ట్ చేసి ఇంత ప్రేమగా చూసుకోవడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. నేను సమీరా నాకు పెళ్ళి కాకముందు నేను మాట్లాడేటప్పుడు నేను ఒకటే చెప్పాను, నువ్వు మమ్మల్ని ఎక్కడ కూడా మీ మదర్ ఫాదర్ని నెగ్లెక్ట్ చేయకూడదు, నువ్వు కావాలంటే నన్ను నెగ్లెక్ట్ చేయి, ఎక్కడైనా నన్ను చూసుకోకు, నన్ను చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ యూ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ మదర్ ఫాదర్, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని చెప్పానంటే చాలా మంది ఆడపిల్లలు ఏంటంటే పెళ్ళి అవుతుంది అంటే భయపడతారు. ఎందుకు భయపడతారంటే నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతున్నాను, అక్కడైతే మా అమ్మ నాన్నని ఎవరు చూస్తారు, వాళ్ళు ఎలా అని ఒక ఫీలింగ్ ప్రతి ఆడపిల్లకు ఉంటుంది. అంటే ఒక బ్రదర్ ఉన్నా లేకపోయినా, ఒక ఇంట్లో ఒక మగాడు ఉన్నా లేకపోయినా ప్రతి ఆడపిల్లకి ఏంటంటే నా తల్లిదండ్రుల్ని నేను వెళ్ళిపోతే ఎలా ఇల్లు అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ తనకు ఉండకూడదని నేను పెళ్ళి కాకముందు కూడా నేను ఫస్ట్ మాట అదే చెప్పాను, నువ్వు మమ్మల్ని ఎంత అంటే ఈక్వల్గా చూడాలి, నువ్వు ఏదున్నా అంటే మమ్మల్ని నెగ్లెక్ట్ చేసినా పర్వాలేదు కానీ తల్లిదండ్రుల్ని ఎక్కడ తక్కువ చేయకూడదు. నీది ఏం చేసినా నువ్వు ఏం చేసుకున్నా నీది నువ్వు అంటే నువ్వు సంపాదించుకుని నువ్వు పెట్టుకుంటావు, మీ తల్లిదండ్రులకి ఇచ్చుకుంటావు, మొగుడికి ఇచ్చుకుంటావు, మాకు పెడతావు, ఏం చేసినా ఫస్ట్ వాళ్ళు తర్వాతే మేము అన్నట్టు ఆ మాట ఎక్కడా తను లోడ్ చేయకుండా ఆ తల్లిదండ్రులను కూడా అంతే ప్రేమగా చూసుకుంటుంది. సో ఆ తల్లిదండ్రుల దీవెనలు ఇంకా సమీర మీద ఉండాలనేసి, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా తనతో ఉండాలని, నా బ్లెస్సింగ్స్ కూడా తనతో ఎప్పుడూ ఉంటాయి. తను ఇంకా ఎదగాలి లైఫ్లో, ఇంకా ఎదగాలి, ఇలా ఇంకా సక్సెస్ చూడాలి. అండ్ ఆల్ దిస్ ఇస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఆల్ బ్లెస్సింగ్స్. మీ అందరి సపోర్ట్ లేనిది సమీరా కానీ నేను ఎంత చేసినా, వాళ్ళ అమ్మ నాన్న ఎంత చేసినా, ఇంత దూరం రావాలంటే మీ అందరి సపోర్ట్ తనకు ఉండాలి. అలాగే సపోర్ట్ చేస్తూ వచ్చారు, చేస్తూ ఉండననే కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. అంటే హార్ట్ నిండిపోయింది నాకు ఈరోజు సమీరా, ఓ సక్సెస్, ఓకే అంటే సక్సెస్ అంటే ఇలా ఉండాలి అనేసి. అంటే వెనక ముందు ఆలోచించకుండా అంతగా ఇదిగా ఎంత స్ట్రగుల్ అయిందో నాకు తెలుసండి. అంటే కొన్ని చెప్పుకోదు, బయటికి చెప్పుకోదు. తన అలవాటు ఏంటంటే ఓపెన్గా మాట్లాడదు, ఏదున్నా మనసులో అలా పెట్టుకుంటుంది. కానీ నాకు తెలిసిపోతుంది కదా, నాకు తెలుసు. ఎప్పుడైనా లోగో ఫిలిం నేనే వెళ్ళి అడుగుతాను, ఎందుకు లోగోనో ఏంటని నేనే అడిగి ఏదో మాటల్లో పెట్టి ఏదో ఇచ్చేస్తూ ఉంటాను, అలా అనమాట. సో ఇది ఈజీగా రాలేదండి, ఇది చాలా ఈజీగా రాలేదు. ఎన్నో సంవత్సరాల తన కష్టం, ఎన్నో సాక్రిఫైజెస్ చేసి తను ఎంతో కష్టపడితే తప్ప ఈరోజు ఈ స్టేజ్కి లేదు తను. అంటే ఎంతో అంటే నాకు తెలిసి నేను చూస్తున్నాను గత ఈ 3-4 సంవత్సరాల నుంచి కాదు, తను ఎవరైతే క్లోజ్ ఉన్నారో తనకు తెలుసు. అంటే తనకి ఎవరు క్లోజ్గా ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది తన కష్టం ఏంటని. సో ఎన్నో సంవత్సరాల కష్టం, ఇది ఓవర్ నైట్ రాలేదు. సో మీరందరూ కూడా ఎవరైనా ఏంటి అని అనుకుంటారు, కష్టపడితేనే వచ్చిందండి. షీ డిజర్వ్స్ మోర్, షీ డిజర్వ్స్ ద బెస్ట్ and she deserves more of love and blessings. Yes baby, I'll give you. మా మమ్మీ ఎమోషనల్ అయిపోయారు. ఆనంద బాష్పాలివి హ్యాపీనెస్ తో. सबकी दुआएं हैं, आपकी दुआएं छे, पहले माँ की दुआ, उसके बाद में सबकी दुआ, माँ के बाद ही सब. अच्छी है ना. सीरियसली अब बोल के नहीं, शादी के पहले तुम्हें छोटे जब से తెలుగు में बोलतो సో దట్ ఈవెన్ ఆడియన్స్ విల్ అండర్స్టాండ్. చిన్నప్పటి నుంచి నువ్వే చూసుకుంటున్నావు కదా, నువ్వు పని చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫ్యామిలీని నువ్వే చూసుకుంటున్నావు కదా, నువ్వు పెళ్ళయి ఇక్కడికి వచ్చేసావంటే ఆ రెస్పాన్సిబిలిటీ నీకు పోదు. వాళ్ళు బ్రతుకున్నంత వరకు, నువ్వు బ్రతుకున్నంత వరకు వాళ్ళు నీ రెస్పాన్సిబిలిటీయే నువ్వే చూసుకోవాలి, ఎప్పుడు వాళ్ళని తక్కువ చేయొద్దు అని చెప్పారు.
పుప్పు పాస్ అందరి ధైర్యం అందరి బ్లెస్సింగ్స్ అందరి ధైర్యం అందరం ఇలాగే కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలని కోరుకోండి బస్ అంతే. Yes, alhamdulillah. ఎవరైతే చూస్తున్నారో తదాస్తు అనండి చాలు. इधर जा रहे बेबी మామూట पक्का मेरे को छोड़ के श्योर ओके जाके अल्लाह बाय बाय रानू दादी पर नानी माँ क्या बेटा माँ मोर चॉकलेट नहीं है माँ वो चॉकलेट बहुत बेटे भूजा इनसे नहीं है माँ चॉकलेट याद रखो आप. हाँ बेटा अल्लाह हाफिज. बहुत बहुत मुबारक. थैंक यू अल्हम्दुलिल्लाह मैं कुछ पूछ के लेती हूँ ना इससे तो। भी और घरा बनना और आगे बढ़ना इंशाल्लाह. बाय अल्लाह గుడ్ తన కెమెరా అక్కడ ఇది నా కెమెరా सेम सेम సేమ్ సేమ్ అల్లాహ్ హాఫిజ్ బాయ్ బాయ్ बाय ఫుల్ పియా फुल पिए टेक केयर అమ్మకు బాయ్ బోలో బాయ్ బోలో बाय బాయ్ చెప్పండి बाय जानू పెద్దోడైపోయి కొడుకు ఇంకా बाय 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 जानू अल्लाह हाफिज वेलकम होम जान Ferrari welcome home Ferrari are you tired oh my god is it crispy cross it and come Ferrari now tell me Ferrari did you miss me oh my god I missed you I missed you so much. The grasshopper is down. Did you see that? Did you miss me? No, Tata. You missed the grasshopper? Yeah. But I missed you, Gudu. I missed you so much. I'm with Tata. Miss Grasshopper. Inka Marhan is back home. And what are you doing, Jan? Look into the camera and say, what are you doing? Coloring. So I laid the paper, chart paper on the floor and gave him the brush colors. ఎంతమందికి ఇలా కలరింగ్స్ ఆర్ట్స్ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బికాస్ ఐ లవ్ కలరింగ్ డ్రాయింగ్ అండ్ స్టఫ్. ఇప్పుడు ఉన్నట్టుండి కూర్చొని ఒక చిన్న డ్రాయింగ్ వేసాను అనమాట. అంటే మా అర్హాన్ తన కలరింగ్ చేసుకుంటున్నాడు, Tai. నేను స్కై ఎస్ పాపెట్రోల్లో స్కై అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. స్కైని డ్రా చేశాను ఇక్కడ పింక్ కలర్లో ఉంటుంది అనమాట. కలరింగ్ చేయాలి ఇంకా. హౌ ఇస్ ద స్కై? ఇస్ ఇట్ నైస్? Abhi letterallo. So basically spending this quality time with your little ones is very very important. What is letterallo teta? हाँ वो कर मैं कर लूँ सो. Mashallah. Amma. मैम स्काई को कहीं खराब कर रहे मैम. Oh no, my beautiful sky. Bye bye. మా అర్హాన్ ఫుల్ నిద్రలో ఉన్నాడు. బట్ దెన్ నౌ ఐ కెనాట్ గివ్ హిమ్ అ నాప్ బికాస్ ఆల్రెడీ 4 అవుతుంది కాబట్టి. Abhi mutti aaja. मुझे आ गया. केयरफुल Abhi आपको मुझे आ गया. देखो इधर. Go wash your face. Oh my god. సో ఫుల్ నిద్రలో ఉన్నాడు చూసారు కదా. హ్యావింగ్ సెడ్ దట్ గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ మా అత్తగారు చెప్పినట్టు ఏ అమ్మాయినా సరే పెళ్ళైన తర్వాత నా పెళ్ళైపోయింది నా రెస్పాన్సిబిలిటీస్ అయిపోయాయి అన్నట్టు కాకుండా పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు ఎప్పుడైనా సరే మన పేరెంట్స్ మన రెస్పాన్సిబిలిటీ till the end of our life inshallah. Oh my god, look at the sky. So yeah, మన పేరెంట్స్ మన రెస్పాన్సిబిలిటీ. వేరే ఎవరు మన పేరెంట్స్ చూసుకోరు. Papi chocolate baby atara. Da unte dala. Baby. वो राजा सन unte मालूम बोलो आप बोलो. సో అలా మీరందరూ కూడా మీ పేరెంట్స్ని చక్కగా చూసుకోండి అండ్ బీ నైస్, బీ కైండ్ టు దెమ్ అండ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దెమ్. దీంతో ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక వీడియోని ఎండ్ వరకు చూస్తుంటే ఒక బ్యూటిఫుల్ ఈ ఇమోజీని కింద కామెంట్స్లో వదిలేయండి. సో ఐ గెట్ టు నో దట్ యూ గైస్ హావ్ వాచ్డ్ ద వీడియో టు ది ఎండ్. అండ్ యా మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మిస్ మీనాశ్రీ.